చెప్పండి, మీ పేరు చెప్పండి. ప్రగతి ప్రగతి ఓకే, ఫైన్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గచ్చిబౌలి. గచ్చిబౌలి. ఓకే, ఇవాళ ఫస్ట్ టైం వస్తున్నారు కదా మీరు. ఓకే, సో మీకు ఎలా అనిపించింది? హౌ వాజ్ టుడేస్ ఎక్స్పీరియన్స్? మీరు వెరీ గుడ్, చాలా బాగుంది. అండ్ ద మెసేజ్ కూడా చాలా, ఇట్స్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ ఇట్స్ వెరీ గుడ్. ఐ ఫెల్ట్ పీస్ఫుల్ హియర్. ఓ, థ్యాంక్ యూ. సో మంచిగా అనిపించింది మీకు, ఆరాధన మంచిగా అనిపించింది అంటారు. ఓకే, సో మీకు అంటే వర్షిప్ టైంలో ఇంకేమైనా అనుభవం ఉందా మీకు ఇవాళ? ఇట్స్ గుడ్. మళ్ళీ మళ్ళీ డెఫినెట్లీ ప్రేయర్స్కి రావాలని అనిపించింది ఆరాధన విన్నప్పుడు. ఓకే, ప్రత్యేకంగా దేవుడు మీతో ఇవాళ మాట్లాడిన మాట ఏమైనా మీరు గుర్తు చేసుకోగలరా? వాట్ వి సో వీఆర్ గోయింగ్ టు రిప్ దాట్. ఈ దినము ఆరాధనకు వచ్చినటువంటి సహోదరులు సహోదరి మన మధ్య ఉన్నారు. ఈరోజు ఆరాధన ఎలా నడిచింది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనే విషయాలు కొద్ది నిమిషాల్లో మనం తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సతీష్ కుమార్ నా పేరు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? గచ్చిబౌలి. ఇవాళ మొదటిసారిగా వచ్చారా లేదంటే ముందు ఎప్పుడైనా వచ్చి? ఈజే ఫస్ట్ టైం. ఎలా వచ్చారు ఈ చర్చ్కి? అంటే యూట్యూబ్ ద్వారా చూసారా లేదంటే ఫ్రెండ్స్ ద్వారా వచ్చారా, ఎట్లా? అంటే ఫ్రెండ్స్ వాళ్ళ అవినాష్ పింటి ఉన్నాడు కదా. ఓకే, ఫైన్. సో మీరు ఇవాళ ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి మీకు ఆరాధన ఎలా అనిపించింది, వాక్యం ఎలా అనిపించింది, దేవుడు మీతో ఎలా మాట్లాడాడు, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ టుడే? మంచిగా అనిపించింది అండి, ఎందుకంటే మా ఫ్రెండ్ ముందు నుంచి చెప్పాడనమాట రమ్మని. అంటే యాక్చువల్ లాస్ట్ సండేనే రావాలి, నేను లేకుండే, అందుకే ఈ సండే కంపల్సరీగా వచ్చాను. అట్లా మా కొలీగ్ని ఇటు తీసుకొని వచ్చాను. నైస్. మీ పేరు చెప్పండి మేడం. నిర్మల. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాను. సో ఇవాళ మీకు ఆరాధన అనుభవం ఎలా అనిపించింది? ఈ వాక్యం ఎలా ఉంది? ఇవాళ వర్షిప్ ఎట్లా ఉంది? వెరీ స్పిరిచువల్గా ఉందండి, డిఫరెంట్గా ఉంది. అంటే ఎప్పుడు విన్న వాక్యమే కానీ కొత్త కోణంలో చెప్పారు. మీ పేరేంటి? వినోలియా. శిరీష్. వికసిత. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు? ఈరోజు మొదటిగా వచ్చారని చెప్పారు కదా, మీరు ఎలా రాగలిగారు చర్చ్కి? యూట్యూబ్లో వీడియోస్ చూసారా లేదంటే ఫ్రెండ్స్ త్రూ వచ్చారా, ఎలా వచ్చారు? మేము కర్నూలు నుంచి వచ్చాము అండ్ మా ఫాదర్ బాగా ఫాలో అవుతారు అక్క వీడియోస్, సో అక్కడి నుంచి తెలుసు. అండ్ 3-4 టైమ్స్ ఆల్రెడీ వచ్చాను. నేను రీసెంట్గా మ్యారేజ్ అయింది, సో నా హస్బెండ్ని తీసుకొని వచ్చాను. ఓకే, యూ కమ్ అలాంగ్ విత్ యువర్ హస్బెండ్. గ్రేట్. ఓకే, యా, అదే తను ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి యాక్చువల్లీ 2 years బ్యాక్ వస్తే పెళ్లి కోసం ప్రేయర్ చేయించుకున్నానని చెప్పింది. పెళ్ళయిందని నన్ను తీసుకొచ్చింది. ఓకే, ప్రైజ్ ది లార్డ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? దిస్ ఈజ్ మై బ్రదర్ అండ్ సిస్టర్. నేను వీళ్ళ కోసం వీళ్ళని విజిట్ చేయడానికి వచ్చి నేను వచ్చాను వీళ్ళతో పాటు. ఓకే, సో మీరు మొదటిసారిగా వచ్చారు కాబట్టి మీ అనుభవం ఎలా ఉంది ఇవాళ ఆరాధనలో? దేవుడు ప్రత్యేకంగా ఏమైనా మీతో మాట్లాడారా? ఎట్లా ఉంది ఆరాధన అనుభవం, ఎలా ఉంది? వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? సూటిగా మాట్లాడిన మాట కానీ, ప్రత్యేకంగా దేవుడు మీతో తట్టినటువంటి వాగ్దానం కానీ, మాట కానీ? యా, ఇట్ వాస్ గుడ్. సో యాక్చువల్లీ చర్చ్లో ఎంటర్ అవ్వగానే ఫుల్ గ్రేస్ ఉంటుంది. సో ఈవెన్ అక్క మెసేజెస్ కూడా చాలా స్ట్రైట్గా ఉంటాయి మెసేజెస్. సో దట్స్ వేర్ ఐ గాట్ ఇంప్రెస్డ్ అండ్ ఎవ్రీ టైమ్ ఐ విజిట్ హియర్. ఓకే, థ్యాంక్ యూ. సో మీరు చెప్పండి బ్రదర్, మీ అనుభవం ఏంటి ఇవాళ? యా, ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్, ప్లెజెంట్ అండ్ మెసేజ్ కూడా చాలా బాగుంది. ప్రత్యేకంగా మీరు ఇంకేమైనా అనుభవించారా దేవుని సన్నిధిలో? ప్రత్యేకమైనటువంటి మాట కానీ ఏమైనా గుర్తుందా మీకు? యాక్చువల్లీ నాకు వర్షిప్ పార్ట్ నచ్చింది, అంటే యాక్టివ్గా ఉన్నింది అనమాట. ఓకే, మెసేజ్ కూడా చాలా బాగుంది. ప్రైజ్ ది లార్డ్. నా పేరు విద్య, నేను కూకట్పల్లి నుంచి వచ్చాను. ఓకే, మీరు ఇది ఫస్ట్ టైం రావడమా, ఇదివరకు ముందే వచ్చారా మీరు సంఘానికి? ఫస్ట్ టైం. ఎలా వచ్చారండి మీరు ఇక్కడికి? మీ ఫ్రెండ్స్ త్రూ వచ్చారా లేదంటే యూట్యూబ్లో వీడియోస్ చూడడం ద్వారా వచ్చారా? ఎలా నడిపింపబడ్డారు ఇక్కడికి చెప్పు? త్రూ మై ఫ్రెండ్. ఓకే, సో ఇవాళ చర్చ్కి వచ్చిన తర్వాత మీకు ఆరాధన ఎలా అనిపించింది, వాక్యం ఎలా అనిపించింది, దేవుడు మీతో ఎలా మాట్లాడాడు, మీరు వాట్ ఈస్ యువర్ ఆరాధన అనుభవం ఎలా ఉంది, వర్షిప్ అనుభవం ఎలా ఉంది? ఇవాళ ఫస్ట్ టైం వచ్చారు కదా, చెప్పండి. బాగుంది. నేను దేవునితో ఎంతవరకు ఉన్నాను అనేది తెలుసుకోగలుగుతున్నాను అండ్ ఎంత టైం స్పెండ్ చేయాలి ఏంటి, నేను ఎంతవరకు ఆయన బ్లెస్సింగ్స్ అందుకోగలుగుతున్నాను, అసలు అలా రీచ్ అవుతున్నాను లేదా అనేది తెలుసుకోగలిగాను. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. నా పేరు డైసీ. ఓకే, డైసీ గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి సో సంఘానికి వస్తున్నారు మీరు చెప్పండి? నేను యాక్చువల్లీ 2 years నుంచి వస్తున్నాను, బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంటికి వెళ్ళాను. మళ్ళీ ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం. ఓకే, అంటే 2 years నుంచి చర్చ్కి వస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల మీరు ఇంటికి వెళ్ళి చాలా రోజుల తర్వాత మళ్ళీ రావడం. సో మీకు ఎలా అనిపించింది? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫెలోషిప్లో మీరు ఉండటం ఎలా అనిపించింది మీకు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎప్పుడు ఈ చర్చ్కి వచ్చిన ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ద్వారానే వెళ్తున్నాను. ఎప్పుడు వాక్యం విన్న అక్క దివ్య గారు ఎప్పుడు చెప్పినా ఒక
కొత్తది నేర్చుకుంటున్నాను అనమాట. ఓకే ఓకే, ఇవాళ ఆరాధన మీకు ఎలా అనిపించింది? వాక్యం మీరు దేవుడు మీతో మాట్లాడినటువంటి ఎక్స్పీరియన్స్, అనుభవం ఎలా ఉంది చెప్పండి. ఎవ్రీ టైం కూడా దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా మనం ఏది విత్తుతామో అదే కోస్తాము అన్న దాని ద్వారా యేసయ్య నాతో ఇవాళ మాట్లాడాడు. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. కీప్ కమింగ్ టు ద చర్చ్, మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సంతోష్ కుమార్ అండి, ఇక్కడ గౌలిదొడ్డి నుంచి వస్తున్నాం. ఓ, మీరు గౌలిదొడ్డి నుంచి వస్తున్నారు. ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారండి? నేను ఆల్మోస్ట్ 3 to 4 months అవుతుంది. ఓకే, మీరు సంఘానికి వచ్చిన తర్వాత మీ అనుభవం ఏంటి, మీ ఆత్మీయ అనుభవం ఏంటి, ఎలా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు? ఇక్కడ సంఘం మాత్రం చాలా, అక్కగారు చాలా వాక్యం బాగా చెప్తున్నారు. నేను మాత్రం ఆత్మీయంగా చాలా బలపడుతున్నాను. ఓకే, ఇవాళ మీరు సంఘానికి వచ్చిన తర్వాత ఈ దినం ఆరాధనలో దేవుడు మీతో నడిపించిన మాటలు కానీ, సూటిగా మాట్లాడిన మాట ఏమైనా గుర్తు చేసుకో? వాక్యము చాలా ఆలోచించబోయేస్తుంది. మన జీవితాలలో మనం ఎందుకు ఎదుగుదల అనేది ఎందుకు లేకుండా పోతుంది, మనలో ఎక్కడ మనం గ్రహించుకోవాలని ద్వారా దేవుడు మాట్లాడారు అనిపిస్తుంది. ప్రత్యేకమైన అనుభవం ఏమైనా ఉందా మీరు సంఘానికి వచ్చిన తర్వాత? సో ఫ్యామిలీలో మీరు యాడ్ అయిన తర్వాత ప్రత్యేకమైన అనుభవం, దేవుడు మీతో మాట్లాడింది? వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నానండి డిఫరెంట్గా. ఇదివరకు లేకుండా ఇప్పుడు మాత్రం దేవుడు అనుదినం ప్రతి ఆదివారము మందిరానికి వచ్చిన సమయంలో దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గరికి రాకుండా దూరంగా పరిగెత్తుతున్నావేమో. యు ఫేస్ లాట్ ఆఫ్ రిజెక్షన్స్. దేవుని కాకుండా మనుషుల వైపు చూస్తున్నావేమో. పీపుల్ మైట్ హ్యావ్ రిజెక్టెడ్ యు, మేడ్ యు క్రై. మేబీ యు వర్ స్టాండింగ్ అలోన్ సమ్వేర్. బట్ టుడే నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు గాడ్ ఇస్ స్టాండింగ్ విత్ యూ.